హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనకు కామన్ మ్యాన్ సెలెక్షన్స్ అయితే అయిపోయాయండి. సో 200 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. మళ్ళీ అందులో అయితే 100 మందిని తీసేసి 100 మందినే ఉంచుతారండి. మళ్ళీ తర్వాత వాటికి కూడా కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి. సో మనకి ఏంటంటే నిజంగానే జనాలలో ఒక పుకార్ వచ్చింది ఏంటంటే నిజంగానే కామన్ మ్యాన్స్ తీసుకుంటున్నారా, లేదు ఏదో కామన్ మ్యాన్ అని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళను, మంచి పబ్లిసిటీ ఉన్న వాళ్ళను, లేదంటే బాగా అందంగా ఉన్న వాళ్ళను, లేకపోతే అంటే మంచిగా ఉండే వాళ్ళను, లేకపోతే అంటే మంచిగా మాట్లాడే వాళ్ళని తీసుకుంటారా, నార్మల్ పీపుల్స్ తీసుకోరా, ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. కానీ ఖచ్చితంగా అయితే కామన్ మ్యాన్స్ అయితే సెలెక్షన్ అయితే జరుగుతుందండి. చాలా మందికి కాల్స్ కూడా వచ్చాయి. కాల్స్ నిజంగానే వచ్చాయా లేదని కూడా డౌట్ ఉంది. కాల్స్ కూడా వచ్చాయి. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు కాల్స్ వచ్చాయని చెప్పేసి. సో ఇదేంటి మళ్ళీ అలాగే రివ్యూవర్స్ని ఈసారి నిజంగానే తీసుకోబోతున్నారా, ఆదిరెడ్డి గారిని తీసుకున్నట్టుగా అలా ఏమైనా తీసుకోబోతున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఈసారి అయితే నేను థంబ్నెయిల్ పైన పెడుతున్నాను. అయితే ఒక రివ్యూవర్ అయితే ఖచ్చితంగా రాబోతున్నారండి. ఆ రివ్యూవర్ ఎవరంటే ఎంతో స్టార్ట్ అవుతుంది పేరు. ఇంకా మీకు తెలుసు ఆ రివ్యూవర్ ఎవరో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అయితే ఖచ్చితంగా ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు మనకు బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది కామన్ మ్యాన్ కేటగిరీలో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళైనా, లేకపోతే చిన్న చిన్న షోస్ చేసిన వాళ్ళైనా, లేకపోతే రివ్యూవర్స్ అయినా కూడా అందరూ తెలియరండి. జస్ట్ ఏంటంటే వాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీలో చేసుకుంటే ఇంకా కామన్ మ్యాన్ అన్నట్టే. ఎందుకంటే బాగా సెలబ్రిటీస్, బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారండి బిగ్ బాస్కి చెప్తున్నా. అంటే టీవీ ఆర్టిస్టులు వీళ్ళు కాకుండా నార్మల్గా ఇప్పుడు ప్రతి సీజన్లో కొంతమంది మోడల్స్ కానీ, కొంతమంది సింగర్స్ కానీ, కొంతమంది టీవీ షోస్ చేసిన వాళ్ళు కానీ, కొంతమంది సోషల్ మీడియా కానీ, కొంతమంది అంటే సోషల్ మీడియా అంటే చాలా వస్తుంది అందులో, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా చాలా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇవన్నీ సోషల్ మీడియా కిందకే వస్తాయి. కాబట్టి అందులో కూడా అందరికీ తెలియదండి. జస్ట్ ఇప్పుడు రివ్యూస్ చేసే వాళ్ళు ఆ కేటగిరీ వరకే తెలుస్తుంది. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను అనుకో, నేను పెద్ద ఫేమస్ కాదు. పెద్ద ఫేమస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారా, వాళ్ళు కూడా అందరికీ తెలియదు. అట్లా ఇప్పుడు మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు 18K 20K 1 lakh 2 lakhs 10 lakhs ఉన్నా కూడా వాళ్ళు జనాలకి ఎవరు తెలియరు. సో కామన్ మ్యాన్ కేటగిరీలో ఇంకా అప్లై చేసుకున్నట్టే వాళ్ళని కూడా తీసుకుంటారు. ఏంటంటే ఒకవేళ మరీ కామన్ మ్యాన్ అంటే వాళ్ళు ఒక స్పెషలైజేషన్ అంటే ఒక స్పెషల్ క్వాలిటీ వాళ్ళకంటూ వాళ్ళను ఇది అంటే ఆ 3 minutes వీడియోలో వాళ్ళు ఫోకస్ చేసుకోగలగాలి. వాళ్ళకు ఉన్న అందమా, లేకపోతే వాళ్ళకు ఉన్న టాలెంటా, ఆ 3 minutesలో ఏదైతే వాళ్ళు చెప్తారో దాన్ని బట్టి కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్న వాళ్ళే వస్తారు. ఒకవేళ మరీ నార్మల్ పర్సన్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు కెమెరాస్కి దీనికి భయపడ్డారనుకో, వాళ్ళు ఏం కంటెంట్ క్రియేట్ చేయలేరు. సో ఖచ్చితంగా కంటెంట్ క్రియేట్ చేయగలిగే టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళే చాలా రోజులు బిగ్ బాస్లో అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ రాముడు మంచి వాళ్ళలాగా మంచి వాళ్ళే వచ్చారనుకో, అప్పుడు ఇంకా వాళ్ళ నుంచి కంటెంట్ ఏం క్రియేట్ అవ్వదు. ఒక విచిత్రమైన క్వాలిటీ, ఒక చిన్న మాటను పెద్దగా చేసి సాగా తీయడం కానీ, లేకపోతే అంటే స్పెషల్గా ఒకటేసారి కోపం రావడం, ఒకటేసారి అగ్రెసివ్ అవ్వడం, ఒకటేసారి రెచ్చిపోవడము, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ మనలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బిగ్ బాస్లో లాస్ట్ వరకు కంటెంట్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళని లాస్ట్ వరకు అయితే ఉంచడం జరుగుతుంది. కాబట్టి సో అట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే తీస్తారు. ఎందుకంటే డైలీ వాళ్ళకి ఇప్పుడు ఒక ఎపిసోడ్ తయారు చేయాలి, లైవ్ని చూసి ఎపిసోడ్ తయారు చేయాలి అంటే ఆ రోజంతలో ఇప్పుడు మంచిది రావాలి, మంచి కంటెంట్ వచ్చినప్పుడే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. గొడవలు జరగాలి, మెయిన్ గొడవలు కావాలి జనాలకి. ఖచ్చితంగా గొడవలు వీకెండ్లో నాకు సార్ ఫైర్ ఉండాలి. ఇలా ఉంటే బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే 9 members కామనర్స్, 9 members సెలబ్రిటీస్ తీసుకుంటారని ఒక టాక్ ఉంది. బట్ 9 members అయితే తీసుకోకపోవచ్చు. సో అగ్ని పరీక్ష అనే ఒక షో జరుగుతుంది 10 days. ఆ 10 daysలో
15 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ 15 మెంబర్స్ వాళ్ళు రోజు ఆడతారు. వాళ్ళకి ఏం గేమ్స్ పెడతారో, మరి వాళ్ళకు అపోజిషన్గా ఏమైనా సెలబ్రిటీస్ ఉంటారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మేబీ ఉంటే బాగుంటుంది వాళ్ళకు పోటీగా. సో మరి ఆడతారో లేకపోతే 15 మెంబర్స్ కామనర్స్కే పోటీ పెడతారో, ఆటలు పెడతారో, గేమ్స్ పెడతారో, ఏం పెడతారో ఇంకా ముందు అప్డేట్స్ అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఆ 15 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. డైలీ ఓటింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా అది జియో హాట్స్టార్లో వస్తుంది, టీవీలో అయితే వేయరు. సో ఆ షో చూసి ఇంకా మనము ఓట్ అయితే వేస్తాం కాబట్టి కామనర్స్కు ముందు నుంచే కనెక్ట్ అయిపోతారు. సో కామనర్స్ సెలబ్రిటీసే గెలుస్తారు కదా అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 మెంబర్స్ కామనర్స్ ఆల్రెడీ మనం కనెక్ట్ అయిపోతాం. అందులో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు, లేదంటే 5 మెంబర్స్ దించుతారు. ఇంకా మనకు అదైతే తెలీదు, చూద్దాం. ముందు ఇంకా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే చెప్తున్నా, కామనర్స్ అంటే మరీ సింపుల్ మ్యాన్ తీసుకున్న వాళ్ళు ఏం చేయకపోతే ఇంకా బిగ్ బాస్ షోకి పెద్దగా రేటింగ్ రాదు, ఎవరు చూడరు. సో కామనర్స్ అంటే వాళ్ళలో పర్టికులర్ టాలెంట్ ఉండాలి, వాళ్ళ పర్టికులర్ క్వాలిఫికేషన్, అంటే వాళ్ళ చూసే విధానం కానీ, వాళ్ళను అంటే మంచిగా అట్రాక్ట్ అయ్యే విధానం, జనాలను అయితే మనకు అట్రాక్ట్ చేసుకోవాలి కదా. మరి ఏమీ తెలియని వాళ్ళైతే తీసుకురాలేరు. సో అట్లా అందుకని ఖచ్చితంగా కామనర్స్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. రెడీ కార్డ్స్ కూడా వచ్చాయి. సో నేను తమ్నైల్లో పెట్టినట్టుగా రివ్యూవర్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అది జరుగుతూ వస్తూ ఉంది. సో ఇంకా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎవరెవరైతే ఇమాన్యుయల్ అండి, శుభ్నేత్ర సింగర్ అనమాట అతను, ఇంకా రమ్య పికిల్స్ అమ్మాయి, బోల్డ్ గర్ల్, అంటే ఆ అమ్మాయి ఒకతే ఇప్పుడు కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇంకా ముందు ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైనా రావచ్చు. సో ఇంకా రీతు చౌదరి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనకు వచ్చేసి ఈటీవీ ప్రభాకర్, వీళ్ళు ఏంటంటే ఈటీవీ ప్రభాకర్ కూడా కొంచెం అగ్రెస్ అయ్యే పర్సన్, శివాజీ లాగా చేస్తారు కొంచెము అనిపిస్తుంది కంటెంట్. అప్పట్లో మైండ్ గేమ్తో ఆడడం కానీ ఇదంతా. సో ఈటీవీ ప్రభాకర్, కొంతమంది హర్షవర్ధన్ అనమాట, అమృతం సీరియల్, అతను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆయన మంచి రైటరు, సో మంచిగా నటిస్తారు కూడా, ఆయన కూడా రావచ్చు. ఇంకా చాలామంది నేను ఇంతకుముందు షార్ట్స్లో పెడుతూనే ఉన్నాను ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది. సో ఇంకా హీరోయిన్స్లో ఒకరిని, హీరోస్లో ఒక చిన్న హీరోని ఖచ్చితంగా తీసుకుంటారు, సీనియర్ ఆర్టిస్టు. సాంగ్స్ నుంచి సీరియల్ వాళ్ళు వచ్చేసి శివ, ప్రియాంక వాళ్ళ లివింగ్ పర్సన్ ఉంటాడు కదా, శివ వస్తున్నారు. ఆయన కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆయన కూడా వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు సీరియల్ కూడా అయిపోయింది, నిఖిల్ లవర్ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి కూడా కావ్య, తను కూడా వస్తుంది. అలాగే మనకు బ్రహ్మముడి సీరియల్ కూడా అది రేటింగ్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఇంకా వీళ్ళంతా మళ్ళీ దేవ్జని, ఈ అమ్మాయి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. సో ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఇట్లా సీరియల్ నుంచి ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ తెలుగు వారే వస్తారా అంటే తెలుగు వారే అనే కాదండి, తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకుంటారు. మోస్ట్లీ లాస్ట్ టైం ఇష్యూ జరిగింది కాబట్టి కొంచెం కన్నడ వాళ్ళని మేబీ తగ్గించవచ్చు. సో అది ఇంకా ఈ పుకాలు అయితే నిజం కాదండి, ఖచ్చితంగా కామనర్స్ సెలెక్షన్ జరుగుతుంది, వస్తారు. వాళ్ళకు కూడా ఒక షో జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఒక లెవెల్లో వెళ్తుంది, బాగా టీఆర్పీ పెరుగుతుంది అని అనిపిస్తుంది. సో నాగ్ సార్ హోస్టింగ్ కూడా బాగుండబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం పాపం ఆయనకు ఉన్న సమస్యలు, ఇష్యూస్ వల్ల అవన్నీ పరిగణనలోకి తీసుకునేసరికి ఖచ్చితంగా నాగ్ సార్ ఖచ్చితంగా బాగా చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ 7 సీజన్ ఫుల్ ఒక టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్లో వెళ్ళింది వీకెండ్స్. సో ఈసారి కూడా వెళ్తుంది ఖచ్చితంగా, ఈసారి కూడా బాగానే ఉంటుంది. సో ఈ పుకాలు ఇవేం నమ్మకండి, ఖచ్చితంగా వస్తున్నారు. సో కామనర్స్ అంటే నేను చెప్పాను కదా, మరీ సింపుల్ మ్యాన్స్ వస్తే మాత్రం షోని ఎవరు చూడరు. షోకు తగ్గట్టుగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను మరిన్ని అప్డేట్స్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి. నేను నిన్న మొన్నటి వరకు ఇవ్వలేదు, లింక్ ఇస్తాను. అందులో కూడా కొన్ని అయితే షేర్ చేస్తూనే ఉంటాను, అది కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.